అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఏదైతే చిన్నారులు పోలియో బారిన పడకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండలరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎలా జరుగుతుంది పల్స్ పోలియో కార్యక్రమం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పల్స్ పోలియో కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? చాలా అద్భుతంగా జరుగుతూ ఉందండి. ఇది మనం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. కొన్నేళ్ల నుంచి మనకు దీంట్లో చాలా అనుభవం ఉంది. సో తర్ఫీదు పొందినటువంటి సిబ్బంది కానివ్వండి, వైద్యాధికారులు, దీని ప్రత్యేకంగా దీని మీద ప్రోగ్రామ్ ఉండేటువంటి డిస్ట్రిక్ట్ ఇమ్యునేషన్ ఆఫీసర్, డిప్యూటీ డిఎంహెచ్ఓస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ అందరూ కూడా దీని మీద దాదాపు గత వారం నుంచి ఒక పకడ్బందీ ఏర్పాట్లతో పాటుగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. దాదాపు 981 సెంటర్లో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో 819 సెంటర్స్ మనం రూరల్లో వేస్తున్నాం. అట్లాగే 180 సెంటర్స్ అర్బన్లో వేస్తున్నాం. అలాగే 3924 మంది సిబ్బందిని మనం దీన్ని తయారు చేసుకున్నాం. స్పెషల్గా దాదాపు 161,925 మంది పిల్లలకి ఈరోజు మనం పల్స్ పోలియో వేయబోతా ఉన్నాం. ఏ ఒక్క చైల్డ్ని కూడా వదిలిపెట్టకుండా మనం వేస్తూ ఉన్నాం. సో చాలా ఏళ్ళ నుంచి 1995 నుంచి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న నెగిటివ్ అంటోవర్డ్ ఎఫెక్ట్ కూడా మనకు సంభవించలేదు. ఈ జిల్లా పల్స్ పోలియోలో 103% చొప్పున మనం ప్రతి సంవత్సరం వేసినాం. ఈసారి కూడా 100 దాటిపోతుందని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాం. డెఫినెట్గా ఈ ప్రోగ్రాంలో ప్రజలకు చాలా ఎంతో అవేర్నెస్తో పాటుగా ఇంట్రెస్ట్ కూడా ఉంది అక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ఎటువంటి నెగిటివ్ ఇబ్బందులు వచ్చినా కూడా మొబైల్ టీమ్స్ కూడా మనం ఒక 39 మొబైల్ టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. ఒక 39 ట్రాన్సిట్ పాయింట్స్ పెట్టినాం. ఈరోజు స్టార్ట్ చేసినటువంటి ఇది రేపు నుండి హౌస్ టు హౌస్ సర్వే కూడా మనం చేయబోతా ఉన్నాం. ఒక్క చైల్డ్ కూడా వదలకుండా వార్డ్ టు వార్డ్, వీధి టు వీధి, ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ ప్రతి పిల్లవాడు కూడా పల్స్ పోలియో డ్రాప్స్ లేకుండా ఉండేటువంటి అవకాశం లేదు. అంత పకడ్బందీగా ఏర్పాట్లు, చర్యలు కూడా తీసుకున్నాం. సో కాబట్టి మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క ఈ సపోర్ట్తో కూడా ప్రజల్లోకి ఈ మెసేజ్ తీసుకువెళితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాం. సో మన దేశాన్ని ఆల్రెడీ పోలియో రహిత దేశంగా మనం డిక్లేర్ చేసుకున్నాం 2011లో. అయినప్పుడు కూడా మన నైబరింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి దృష్ట్యా మనం ఈరోజు పొద్దున పూట ఇండియాలో టిఫిన్ చేసి, మధ్యాహ్నం టోక్యోలో లంచ్ చేసి, రాత్రిపూట ఎక్కడో ఈ అమెరికాలో లంచ్ చేసి డిన్నర్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. సో అంత ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి ఆ దేశాల నుంచి మన దేశానికి ముప్పు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఈ పల్స్ పోలియో డ్రాప్స్ ఇంకా ఇస్తున్నాం. సో 2011 నుంచి ఇప్పటికి ఒక కేసు కూడా మనకు నమోదు కాలేదు మనకు. అయినప్పుడు కూడా జాగ్రత్త కోసం ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో భారతదేశంలో దీంట్లో ముందుంది. మన భారతదేశ ప్రభుత్వం పల్స్ పోలియో అని పోలియో వ్యాధిని ఎప్పుడో తరిమి కొట్టింది. ఇంకా ముందు కూడా ఈ దేశానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. దానికోసం నిర్దేశించబడినటువంటి కార్యక్రమమే పల్స్ పోలియో కార్యక్రమం. సార్, కొంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు. ప్రయాణం చేస్తున్న వారు చిన్నపిల్లలను తీసుకొని కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి? ట్రాన్సిట్ ఏరియాలు అన్నీ పెట్టామంటే మనం బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, రద్దీగా ఉండేటువంటి ప్లేసుల్లో, మార్కెట్ ప్లేసెస్లో. సో అన్ని ప్లేసెస్లో కూడా మనం 10 మంది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ట్రాన్సిట్ పాయింట్స్ కూడా మనం 39 ట్రాన్స్మిట్ పాయింట్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఎవరైనా ట్రైన్ ఎక్కి దిగినా కూడా మనం వాళ్ళు పట్టేసుకొని అక్కడ వాళ్ళు ఉంటారు, మన సిబ్బంది, మన ఏఎన్ఎంలు, మన ఆశాలు, సూపర్వైజర్లు ఉంటారు. సో కాబట్టి ఎన్ని ట్రాన్సిట్ పాయింట్స్ 39 ట్రాన్సిట్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. డెఫినెట్గా ఏ ఒక్కరిని కూడా ప్రయాణం చేసిన వాళ్ళని కానీ, పెళ్లిళ్ళకి వెళ్ళే వాళ్ళని కానీ, కార్యక్రమాలకు వెళ్ళే వాళ్ళని కానీ వాళ్ళని కూడా మన వాళ్ళు స్క్రీన్ చేసి మనం ఈ డ్రాప్స్ చేస్తామండి. సో చివరిగా మనకు నల్గొండ జిల్లాలో ఏమన్నా పోలియోకి సంబంధించిన కేసులు నమోదైనాయా? ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా సార్? ఇంతవరకు పోలియోకి సంబంధించిన కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. సో ఇదే కాకుండా ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మనం పోలియో శాంపుల్ కూడా తీసుకుని మనం పంపడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ టీం ఒకటి చాలా పకడ్బందీగా పనిచేస్తుంది జిల్లాలో. సో ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా, కొంచెం జ్వరం వచ్చినా, ఫీవర్ వచ్చినా, వీక్నెస్ అనిపించినా కూడా ఈ న్యూరలాజికల్ డెఫిట్స్ ఏముందని కూడా మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వేలెన్స్ టీం కూడా ఉంది. ఆ టీం చాలా అత్యంత జాగ్రత్తగా సునిశ్చితంగా పనిచేస్తుంది. ఇక్కడ హాస్పిటల్లో, జీజీహెచ్ హాస్పిటల్లో కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానివ్వండి, ఏరియా హాస్పిటల్లో కానివ్వండి, అందరు డాక్టర్లు కూడా ఒక అవేర్నెస్ ఉంది దీని మీద. సో ఇంతవరకు ఒక్క కేసు కూడా మనకు నమోదైనటువంటి దాఖలా లేదు. జిల్లాలో ట్రైబల్ ఏరియాలు, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి సార్. వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నామని పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ట్రైబల్ ఏరియాలో కూడా మనకు సఫిషియెంట్ టీమ్స్ మనకు అక్కడ ఉన్నాయి. అక్కడ సో మనకు చందంపేట అయితేమి, డిండి అయితేమి, అక్కడ నేరుడుగొమ్మ అయితేమి, సో అన్ని ట్రైబల్ ఏరియాలో కూడా, సో దేవరకొండ ఏరియాలో అన్ని ట్రైబల్ ఏరియాలో కూడా ఈరోజు పల్స్ పోలియో చాలా విజయవంతంగా ఉంది. ఇది పల్స్ పోలియో ప్రోగ్రామే కాదు, ఇది ఒక పండగ లాంటి వాతావరణంలో మనం క్రియేట్ చేసాం. సో కాబట్టి అందరూ సిబ్బంది ఈరోజు ఒక పండగలాగా ఇట్లాంటి టెంట్లు వేసి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ప్రజలు కూడా ఈరోజు అవేర్నెస్ ఉంది. కాబట్టి ఎలాంటి దీంట్లో సందేహం లేదు. 100% అద్భుతంగా
వికలాంగి కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేస్తాం. రైట్. మొత్తంగా ఇది జిల్లా వైద్యాధికారి కొండలరావు చెప్తున్న పరిస్థితి. నల్గొండ జిల్లాలో కూడా పల్స్ పోలియోకు అన్ని ఏర్పాట్లు చేశామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా మేము ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.